అన్యాన్సయ్యో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మనం శ్రీ శక్తి జ్ఞానదేవి దేవస్థానానికి వెళ్తున్నాము. దీని లొకేషన్ వచ్చేసి గంటిగనహల్లి, తొగ్గేరి హుబ్లీ, దొడ్డబల్లాపూర్ తాలూకా, కర్ణాటకలో ఉంది. యాక్చువల్గా ఇది దేవనహల్లి దాటిన తర్వాత నంది హిల్స్ రోడ్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ అయితే ఈజీగానే ఉంటుంది. శ్రీ శక్తి జ్ఞానదేవి టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో వీడియోలో తర్వాత చెప్తాను. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఎలక్ట్రానిక్ సిటీ నుంచి స్టార్ట్ అయిపోయాము. జర్నీ అయితే ఎక్కడా ఇబ్బంది కాలేదు, రోడ్స్ అన్నీ బాగున్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ నుండి వెళ్ళడానికి మాకైతే 2 hours టైం పట్టింది. టెంపుల్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అండ్ ఏజ్డ్ వాళ్ళ కోసం వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కూడా ఉంది. ఇంకా సేపట్లో టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాము. మ్యాప్స్లో చూపించినట్టుగా కాకుండా కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వెలిసిన అమ్మవారు ఆ ఊరి గ్రామదేవత అన్నమాట. ఫస్ట్ మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనకి కావాల్సిన కోరికల కోసం ఒక ముడుపు తీసుకొని, అలాగే ఒక కొబ్బరికాయ ఇంకా నిమ్మకాయ తీసుకొని గుడి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే 9 లేదా 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఇలా 48 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం తీసుకున్న ముడుపుని అక్కడ ఒక చెట్టుకి కట్టాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు ఈ ప్రాసెస్ అంతా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే 12 తర్వాత చాలా రష్ ఉంటుంది అని అక్కడ పూజారి చెప్పారు. అది కూడా మేము వెళ్ళింది అమావాస్య రోజు కాబట్టి, అమావాస్య రోజు మధ్యాహ్నం 12ంటికి ఒక ఆవిడ మీద అమ్మవారు పూనుతారు అని, ఆమె మన సమస్యలకి పరిష్కారాలు చెప్తుంది అనేసి అక్కడ ఊరి వాళ్ళ నమ్మకం. 48 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడే గుడి బయట మనకి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహం దగ్గరికి మనల్ని పూజారి తీసుకువెళ్ళి అక్కడ మనం ఆల్రెడీ తీసుకున్న కొబ్బరికాయ ఇంకా నిమ్మకాయతోటి మనకి పైనుంచి కింది దాకా దిష్టిని తీస్తాడు. దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయ మీద నుంచి మనల్ని దాటమని చెప్పి అక్కడ కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారు వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు అనేసి చాలామంది వచ్చి ముడుపులు కట్టి వెళ్తుంటారు. అక్కడ మనకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం కావాలి అంటే 9 వారాలు వ్రతం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. గుడి బయట ఒక రాయి ఉంటుంది. ఆ రాయి మీద మనం కూర్చొని మన సమస్యను అమ్మవారికి చెప్తే అమ్మవారే పరిష్కారం చూపిస్తుంది. కోరిక నెరవేరుతుంది అంటే రాయి రైట్ సైడ్ తిరుగుతుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సరంగే.